పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, బిజినెస్ లోనూ టాప్ లేపేస్తున్నారు మన హీరోలు. ఓవైపు అల్లు అర్జున్, మరోవైపు మహేష్ బాబు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది ఇప్పుడు. ఓ పక్క సినిమాలతో రికార్డులు కొడుతూనే మరో పక్క మల్టీప్లెక్స్ బిజినెస్ లో దూసుకుపోతున్నారు. ఏఎంబి, ట్రిపుల్ ఏ అంటూ పర్సనల్ బ్రాండింగ్ తో రఫ్ ఆడిస్తున్నారు. వీళ్ళ బిజినెస్ దూకుడుపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. సినిమాల పరంగా బన్నీ వర్సెస్ మహేష్ పోటీ ఎప్పుడూ ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఇద్దరు దున్నేస్తున్నారిప్పుడు. అమీర్పేట్లో ఏఏఏ తరువాత కోకాపేట్లో అల్లు సినిమాస్ పేరుతో మార్చి 12న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మల్టీప్లెక్స్ ఓపెనింగ్ జరగనుంది. 75 అడుగుల భారీ డాల్బీ స్క్రీన్ తో పాటు మొత్తం 5 లగ్జరీ స్క్రీన్స్, అల్ట్రా ప్రీమియం సీటింగ్ ఉండబోతున్నాయి. అలాగే వైజాగ్ లోనూ ఏఏఏ పనులు మొదలయ్యాయి. ఇక మల్టీప్లెక్స్ బిజినెస్ కు టాలీవుడ్ లో ఆద్యుడు మహేష్ బాబు ఏఎంబి బ్రాండ్ ను శరవేగంగా విస్తరిస్తున్నారీన. ఈ మధ్య బెంగళూరు కపాలి థియేటర్ ప్లేస్ లో సౌత్ ఇండియాలో ఫస్ట్ డాల్బీ స్క్రీన్ తో గ్రాండ్ గా మొదలైంది ఏఎంబి సినిమాస్. హైదరాబాద్ మాస్ అడ్డా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏకంగా 7 స్క్రీన్స్ తో ఏఎంబి క్లాసిక్ కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా లాంచ్ కు పక్కాగా రెడీ అవుతోంది. మహేష్ తన ఏఎంబి సామ్రాజ్యాన్ని ఇతర సిటీలకు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. త్వరలోనే హకీంపేట్లో మరో బ్రాంచ్ ప్లాన్ చేస్తూ ఉండగా చెన్నై, గోవా లాంటి కీలక నగరాల్లో కూడా ఏఎంబి మల్టీప్లెక్స్లను నిర్మించే దిశగా పక్కాగా బిజినెస్ ప్లాన్స్ జరుగుతున్నాయి. మరోవైపు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగిపోయారు. అటు బన్నీ, ఇటు మహేష్ మల్టీప్లెక్స్ బిజినెస్ లో తమ పర్సనల్ బ్రాండ్ వాల్యూని గట్టిగా వాడుకుంటున్నారు. వారణాసితో మహేష్ గ్లోబల్ రేంజ్ కి చేరడం, ఇప్పటికే బన్నీ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఆ ఇమేజ్ ను తమ థియేటర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఇటు ఎంటర్టైన్మెంట్, అటు వ్యాపారం రెండు వైపులా ఎవ్వరికి అందనంత ఎత్తులో లాభాలందుకుంటూ పోటాపోటీగా దూసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ ఎలా ఉన్నారు? జూనియర్ లుక్ ఎలా ఉండబోతుంది? ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ ఎలా మేక్ ఓవర్ అయ్యారు? కొన్నాళ్లుగా ఫ్యాన్స్ మధ్యలో ఉన్న అనుమానాలు ఇవి. వీటన్నిటికీ ఒకే లుక్ తో ఆన్సర్ ఇచ్చారు జూనియర్. ఇన్నాళ్లుగా బయటికి రాని తారక్ ఉన్న పలంగా అభిమానుల ముందుకొచ్చేశారు. మరి ఆయన ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా ఎన్టీఆర్ న్యూ లుక్. ఇలా ఇయన్ని చూసి మురిసిపోతున్నారు అభిమానులు. కొన్ని రోజులుగా అస్సలు బయటికి రాలేదు తారక్. అదేంటంటే ప్రశాంత్ నీల్ సినిమా కోసం మేక్ ఓవర్ అవుతున్నారు అన్నారు. అదెలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ మ్యారేజెస్ కి కూడా లుక్ రివీల్ అవుతుందనే రాలేదు తారక్. కొన్నాళ్లుగా నీల్ సినిమా కోసం బాగా చెమటోడుస్తున్నారు తారక్. ఈ సినిమా కోసం ఎంతగా అంటే ఉంటే సెట్లో, లేదంటే జిమ్లో వర్కౌట్స్ అన్నట్టు మారిపోయారు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ తాజాగా బయటకొచ్చారు తారక్. ఆయన లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. బెంగళూరులోని ఒక హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సీఎం ఎన్టీఆర్ అంటూ ప్లకార్డులు పట్టుకుని హంగామా చేశారు. తారక్ వచ్చిన ఏరియా అంతా బ్లాక్ అవ్వడం కాదు, కంట్రోల్ చేయలేనంతగా ఫ్యాన్స్తో నిండిపోయింది. అదే వేదికపై సినిమాలతో పాటు చాలా విషయాలు ముచ్చటించారు. కొన్ని రోజులుగా ప్రశాంత్ నీల్ సినిమాతోనే బిజీగా ఉన్న తారక్ దీని తరువాత దేవర 2పై ఫోకస్ చేయనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాలో మాఫియా డాన్గా తారక్ నటిస్తున్నారని తెలుస్తోంది. గతంలో బాద్షాలో డాన్గా కనిపించిన ఎన్టీఆర్ ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఆ తరహా పాత్రలోనే కనిపించబోతున్నారు. యుద్ధాలు జరిగినా, పిడుగులు పడినా తమ పని తాము చేస్తున్నారు వారణాసి టీం. ఈ సినిమా అప్డేట్స్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంచనాలకు మించి షూటింగ్ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఉండగా దీని ఓవర్సీస్ బిజినెస్ కూడా ఇండియన్ సినిమాలోనే రికార్డులు బద్దలు కొడుతోంది. అసలు షూట్ ఎక్కడ జరుగుతుంది? గడ్డ కట్టే మంచులో ఏం చేస్తున్నారు? రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి షూటింగ్ అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు కొండల్లో అత్యంత కఠినమైన వాతావరణంలో
శరవేగంగా కొత్త షెడ్యూల్ను పూర్తి చేస్తున్నారు. మహేష్ అయితే ఈ సినిమా కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాణం పెట్టేస్తున్నారు. అంటార్క్టికా షెడ్యూల్లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. హాలీవుడ్ రేంజ్లో డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్ కోసం ఇద్దరు స్టార్స్ పోటీ పడి మరీ నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఈ మధ్యే అంటార్క్టికా షెడ్యూల్పై అప్డేట్ లీక్ చేశారు. అక్కడ చిత్రీకరిస్తున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. వారణాసి సినిమాకు అంటార్క్టికా షెడ్యూల్ మేజర్ హైలైట్ కాబోతోందని తెలుస్తోంది. అక్కడ చిత్రీకరిస్తున్న యాక్షన్ సీక్వెన్స్లు ఇండియన్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఒక్క సీక్వెన్స్ కోసం జక్కన్న టీం రేయింబవళ్లు ఎంతో శ్రమిస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓ విజువల్ వండర్గా దీన్ని చెక్కుతున్నారు. ఈ సినిమా మార్కెట్ గురించి ఏం చెప్పాలి? ఓవర్సీస్లో మరే ఇండియన్ సినిమాకు అందనంత ఎత్తులో కళ్ళు చెదిరే ధరకు వారణాసి రైట్స్ అడుగుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఏం చెప్పట్లేదు. విడుదలకు ముందే ఈ రేంజ్ రికార్డులు సెట్ చేస్తుందంటే థియేటర్లలో ఆ వండర్స్ మన ఊహకే వదిలేయాలేమో. ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది ఈ చిత్రం. వెంకటేష్ దృశ్యం 3 సినిమాని తెలుగులో రీమేక్ చేయకపోవడానికి కారణం త్రివిక్రమ. మాటల మాంత్రికుడి సినిమా కారణంగానే దృశ్యం ఫ్రాంచైజీ నుంచి వెంకీ తప్పుకున్నారా? వెంకీ కోసం గురూజీ తన రొటీన్ ట్రాక్ పక్కన పెట్టారా? అందుకే దృశ్యం 3 సినిమాని వెంకటేష్ పక్కన పెట్టారా? అసలేంటి కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? లేట్ ఎందుకు, ఈ స్టోరీలో చూసేద్దాం పదండి. వెంకీ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటున్నారు అంతా. కానీ మల్లీశ్వరి మార్క్ కామెడీ, నువ్వు నాకు నచ్చావు చమక్కులతో పాటు ఊహించని మలుపులు కూడా ఉండబోతున్నాయి. ఈసారి రొటీన్ ఫ్లాట్ నెరేషన్ కి భిన్నంగా గురూజీ సరికొత్త స్క్రీన్ ప్లేతో ప్రయోగాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రేక్షకులను థ్రిల్ చేసే ట్విస్ట్లు, టర్న్లతో కూడిన ఒక సాలిడ్ స్టోరీని వెంకీ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ కథ వల్లే దృశ్యం 3 తెలుగు రీమేక్ ను వెంకటేష్ పక్కన పెట్టారా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలోనూ అదే రేంజ్ సస్పెన్స్ ట్విస్ట్లు ఉన్నప్పుడు వెంటనే మళ్లీ దృశ్యం లాంటి మరో థ్రిల్లర్ సినిమా ఎందుకనే ఉద్దేశంతోనే వెంకీ ఆ రీమేక్ కు నో చెప్పారేమో అనిపిస్తోంది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కావడం, గురూజీ తన స్టైల్ మార్చుకోవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఓవైపు కామెడీ, మరోవైపు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో రెడీ అవుతున్న ఈ సినిమా థియేటర్లలో బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. పైగా వెంకీ కూడా సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు సినిమాలతో ఫామ్లో ఉన్నారిప్పుడు. ఇండస్ట్రీకి ఎంతమంది కుర్రబామలు క్యూ కడుతున్నా లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులోనే ఉంది. తోటి హీరోయిన్స్ అంతా రేస్లో వెనకబడుతున్నా సరే నయన్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు సరికదా, ఇంకా పెరుగుతోంది. చేతి నిండా సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్న ఈ బ్యూటీ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ ముచ్చట్లేంటో చూద్దామా? ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త కుర్ర హీరోయిన్లు వస్తున్నా నయనతార స్పీడ్ను, ఆమెకున్న స్టార్డమ్ను కనీసం మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ఆమెతో పాటే కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ చూసిన సమంత, తమన్నా, కాజల్, అనుష్క లాంటి సీనియర్లు నెమ్మదించిన నయనతార మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. మనశంకర వరప్రసాద్ గారిలో నటించి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న లేడీ సూపర్ స్టార్ జూన్ 4న పాన్ ఇండియా మూవీ టాక్సిక్తో రాబోతున్నారు. దీనికి తోడు బాలకృష్ణ కొత్త సినిమా NBK 111లోనూ హీరోయిన్గా ఈ భామనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు చేశారు బాలయ్య, నయనతార. ఓవైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు మూకుతి అమ్మన్ 2, రెక్కై లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు నయనతార. వరుస ప్రాజెక్టులు ఉండటంతో డిమాండ్కు తగ్గట్లే ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సౌత్ ఇండస్ట్రీలో నయన్ను బీట్ చేసే హీరోయిన్ ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. ఒకప్పుడు సినిమాలో హీరోలదే ఫుల్ డామినేషన్, కానీ ఇప్పుడు హీరోలతో పాటు మరొకరి డామినేషన్ కూడా కనిపిస్తోంది. వాళ్ళెవరో కాదు, మ్యూజిక్ డైరెక్టర్లు. సినిమాకి ఆస్తులు రాయించుకునే రేంజ్లో రెమ్యునరేషన్స్ పెంచేసి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేస్తున్నారు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు. ఎవరెవరు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో చూద్దాం. తన బీట్స్ తో ఇండస్ట్రీని ఊపేస్తున్న అనిరుద్ రెమ్యునరేషన్తో నిర్మాతలను వణికిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ బన్నీ కాంబోలో రాబోతున్న AA23 సినిమాకు ఈయన ఏకంగా 23 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే పుష్ప 2 తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉస్తాద్తో బిజీగా ఉన్నారీన. టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న తమన్ సైతం తన రేట్ పెంచేసి ఒక్కో ప్రాజెక్టుకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. చేతిలో ఎన్ని సినిమాలున్నా కరెక్ట్గా అనుకున్న టైంలో
బెస్ట్ అవుట్పుట్ ఇస్తారనే మంచి పేరుండటమే తమన్ కెరీర్కు శ్రీరామరక్షలా మారుతోంది. అదే ఆయనకు అవకాశాలు క్యూ కట్టేలా చేస్తోంది. ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సైతం తన రేంజ్కు ఏ మాత్రం తగ్గట్లేదు. పెద్ద సినిమా కోసం దాదాపు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లంతా తమ క్రేజ్తో రెమ్యునరేషన్స్లో కుర్ర హీరోలను సైతం దాటేస్తూ సినిమాల బడ్జెట్ లెక్కలను కూడా మార్చేస్తున్నారు. ఈ సమ్మర్లో చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో మాది కూడా ఉందంటూ రేస్లోకి వచ్చేసింది నేను రెడీ. హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ పూర్తయింది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా కిక్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూసేద్దాం. సినిమా చూపిస్తామావా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న త్రినాథరావు నక్కిన నేను రెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమా హవీష్ హీరోగా వస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. But this movie, I can tell you, it will be one of the best movies of this summer, definitely. So మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ కామెడీ ఉంటుంది. అలాగే ఒక సాంగ్ చూసారు కదా, సో దెర్ ఇస్ 5 songs ఇన్ దిస్ ఫిలిం. అన్ని 5 songs కూడా ఇంత బాగుంటాయి. సో అలాగే కామెడీ ఆఫ్ కోర్స్ చూసారు కదా, రోహిణి గారు, వెనిల్ కిషోర్ గారు, బ్రహ్మానందం గారు, నేమ్ ఇట్, ఎవ్రీబడీస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ ఇస్ టాప్ నాచ్. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి పతాకంపై నిఖిలా కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ కాస్టింగ్ ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా అవుట్పుట్ పై యూనిట్ సంతృప్తికరంగా ఉంది. సమ్మర్లో కుటుంబమంతా హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందంటున్నారు త్రినాథరావు. జీనియస్, రామ్లీలా, 7 లాంటి సినిమాల తర్వాత హవీష్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఫ్యామిలీస్ అందరూ కూడా, పిల్లలు అందరూ హ్యాపీగా వెళ్ళి సినిమా చూడొచ్చు. అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ రీల్ నుండి లాస్ట్ రీల్ వరకు నవ్వుతూనే ఉంటారు. అవసరమైతే సీట్ల మీద కింద పడి కూడా నవ్వుతారు. అంత కామెడీ. బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.